వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో హాఫ్ శారీస్ బ్లౌజ్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ డిజైన్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఏ డిజైన్ నచ్చింది అని ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి. అది మీరు ఫ్యూచర్లో ఏదైనా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఇమేజ్ మీకు బాగా యూజ్ అవుతుంది. మీ టైలర్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే తనకి ఈజీగా అర్థమవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హాఫ్ శారీస్కి బ్యాక్ నెక్స్ ఈ మధ్యకాలంలో డిఫరెంట్గా పెట్టుకుంటున్నారు కదండి, అందుకే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోలో చాలా డిజైన్స్ ఉన్నాయండి, అందుకే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనకి పట్టు శారీస్ కానీ లెహంగాస్ కానీ ఇంకా సింపుల్ హాఫ్ శారీస్కైనా కూడా ఈ నెక్స్ పెట్టుకోవచ్చండి. అలాగే ఇందులో మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయి, సింపుల్ డిజైన్స్ కూడా ఉన్నాయి. మీకు ఏవి నచ్చితే వాటిని ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో బ్యాక్ హుక్స్ తోటి, బటన్స్ తోటి, డోరీస్ తోటి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. వాటిని మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఇందులో ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే దాన్ని మీరు బ్లౌజ్కి కానీ ట్రై చేయొచ్చండి. పట్టు హాఫ్ శారీ వచ్చి హెవీగా ఉన్నట్లయితే బ్లౌజ్ సింపుల్గా ఉంటేనే బాగుంటుందండి. ఒకవేళ శారీ మనకి హాఫ్ శారీ వచ్చేసి సింపుల్గా ఉందనుకోండి, మనం మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేసుకుంటే బాగుంటుంది. మీకు నచ్చితే అలా ట్రై చేసి చూడండి. అలాగే లెహెంగాస్కి ఒకవేళ హెవీగా ఉంటే సింపుల్ బ్లౌజ్ బాగుంటుంది. అలాగే లెహెంగా వచ్చేసి సింపుల్గా ఉందనుకోండి, దానికి మనం వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో రెడీమేడ్ బ్లౌజెస్ కూడా వస్తున్నాయి, వాటికి వర్క్ కూడా ఉంటుంది. వాటిని కూడా మీరు వేసుకోవచ్చండి. అలాగే ఇందులో బ్యాక్ నెక్స్తో పాటు ఫ్రంట్ నెక్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా ట్రై చేయండి. ఎప్పుడు పెట్టుకునే విధంగా యూ షేపే కాకుండా ఇందులో చాలా డిఫరెంట్గా ఉన్నాయండి, వీటిని మీరు ట్రై చేసి చూడండి. అలాగే ఇందులో కొన్ని డ్రాపింగ్ స్టైల్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్గా డ్రాప్ చేసుకున్నారండి, వాటిని కూడా అబ్జర్వ్ చేయండి. మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ ఉన్నట్లయితే మనము హెయిర్ అల్లుకోవడం కానీ లేకపోతే కొప్పు టైప్లో వేసుకున్నట్లయితే మన వర్క్ డిజైన్ కనబడుతుందండి. ఒకవేళ సింపుల్ బ్లౌజెసే ఉంటే మనం హెయిర్ లీవ్ చేసుకుంటే బాగుంటుంది. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇందులో చూస్తున్నారు కదండి, చాలా సింపుల్గా ఉన్నాయి కానీ లుక్ మాత్రం బాగుంటాయి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.